ఈ మధ్య పెద్దగా మాట్లాడట్లేదు, నేను మాట్లాడారు ప్రశ్నించే గొంతు ఏమైంది అని చెప్పేసి. సో దాని తగ్గ మీరు జాయిన్ కాకముందే బాబు పాలూరు గారు చెప్పారు దానికి సమాధానం. ప్రశ్నించాల్సిన అంశాలు వైసీపీ అధినాయకత్వం మీద ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి వెంకట్రామిరెడ్డి గారు అని చెప్పేసి. వెంకట్రామిరెడ్డి గారికి అర్జెంటుగా నీట్ మీద ఆయన సోలో వీడియో, అది సెల్ఫీ, నీట్ మీద మాట్లాడారు కదా, ఏమైనా పార్టీ ప్రాంప్ట్ చేసిందా లేకపోతే ఆయన వ్యక్తిగత అభిప్రాయం? ఎందుకంటే మీ స్టాండ్ ఇంతవరకు ఏంటనేది ఎవరికి అర్థం కావట్లా, బట్ అది ఆయన వ్యక్తిగతమైన స్టాండా? సార్ నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు అసలు వాస్తవంగా ఇప్పుడు మన సంఘ విద్రోహ శక్తులు అంటున్నాం, అదే విధంగా దేశ విచ్ఛిన్నకర శక్తులు అంటున్నాం, సో ఖలిస్తాన్ శక్తులు అంటున్నాం, ఈ పక్క మీరు చెప్తే బంగ్లాదేశ్ శక్తులు అంటున్నాం, ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తున్నాయని చెప్పి చెబుతున్నాం సార్. సో దీనికి నేపథ్యం ఏంటి? ఫస్ట్ అసలు మనం ఒకసారి ఎంతవరకు కూడా దేశ విచ్ఛిన్నకర శక్తులు వీటి గురించి మాట్లాడడం, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాకుండా ఈ విషయాన్ని ఒక దేశ పౌరుడిగా మాట్లాడుతున్నాను. ఒక దేశ పౌరుడిగా మాత్రమే దీన్ని రికార్డ్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా. అసలు దీనికి నేపథ్యం ఏంటి? మోడీ గారు 2014లో ఏదైతే ప్రధానమంత్రి అయ్యారు సార్, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడాన్ని నేను కూడా స్వాగతిస్తున్నాను. దేశ ప్రజలందరూ స్వాగతించారు, నేను స్వాగతించాను. నరేంద్ర మోడీ గారి పాలనా దక్షత గురించి నేను కూడా పొగుడుతున్నాను. కాకపోతే సార్ ఆ పాలనలో 2014 నుంచి సిబిఎస్ఈ 2018లో 10వ తరగతి మ్యాథ్స్, 12వ తరగతి ఎకనామిక్స్ లీక్ అయింది. అదేవిధంగా నీట్కి సంబంధించి 24 లీక్ అయింది సార్. గతేడాది 24 లీక్ అయింది, 26 లీక్ అయింది. 2 సంవత్సరాలు సార్ వరుసగా. గతేడాది చర్యలు చేపట్టుంటే ఈ సంవత్సరం రావు కదా. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల పాలనలో సార్ దాదాపుగా 152 సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ అయ్యాయి సార్. 152, 7.5 కోట్ల మంది విద్యార్థులు చదువుకొని మళ్ళీ ఎగ్జామ్స్ రాసినటువంటి పరిస్థితి సార్. నీట్ ఎగ్జామ్ ఆ లీక్ అయిన రోజే సార్, దాని గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు చెప్పినట్టు వచ్చి చెప్పుంటే అకౌంటబిలిటీ ఇంత కథ లేదు కదా. ఆ లీక్ అయిన రోజే, మొదటి రోజు ప్రొటెస్ట్ చేసే రోజే ధర్మేంద్ర ప్రధాన్ గారిని పక్కన పెట్టి ఇలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఈ రోజు చెప్పినట్టుగా చెప్తే ఇంత సీన్ ఉండేది కాదు కదా అసలు. పూర్తిగా ఒక దేశ పౌరుడిగా నేను అడుగుతున్నాను సార్, ఇంత సీన్ ఉండేది కాదుగా. ఆ రోజే అకౌంటబిలిటీ ఉంటే విద్యార్థులందరూ రావటం, విద్యార్థులు అక్కడ ప్రొటెస్ట్ చేయటం, విద్యార్థుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు రావటం, ఇంత రచ్చవటం, ఇతర దేశాల్లో కూడా భారతదేశం పరువు గంగలో కలవటం, ఇదంతా ఎవరి తప్పిదం అని అడుగుతున్నాను సార్ నేను. పాలకులు తప్పిదం కాదా? సో ఏదైతే ఒడిస్సాలో పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా పోరాడినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు ఆయన ప్రభుత్వ హయాంలో వరుసగా 2 నీట్ లీకేజ్లు. నీట్ అంటే చిన్న విషయం కాదు కదా సార్. ఎంత ప్రెజర్ ఉంటుంది పిల్లల మీద. చదువుకునే పిల్లలు, మా పిల్లలు చదువుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి అన్న వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటా ఉంటారు. వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత కాంపిటీషన్ ఫీల్ అవుతారు, ఎంత ప్రెజర్ ఫీల్ అవుతారు. 20 మంది విద్యార్థులు చనిపోయారు సార్ ఆత్మహత్యలు చేసుకుని నీట్ ఎగ్జామ్ ఏదైతే రావడంతో. ఆ 20 మంది విద్యార్థుల ప్రాణాలను తిరిగి తెచ్చగలరా? ఆ 20 మంది ప్రాణాల తల్లిదండ్రులకి ఏం సమాధానం చెబుతారు? సో ఆ 20 మందికి క్షమాపణ చెప్పిందా ప్రభుత్వం? ఆ తల్లిదండ్రులకి క్షమాపణ చెప్పిందా ప్రభుత్వం? క్షమాపణ చెప్పకుండా ఒంటెద్దు పోకలతో పోవడంతో, అహంకార ధోరణితో పోవడం వల్లే కదా ఇంత జరిగింది. ఆ పాయింట్ మనం ఎందుకు మిస్ అవుతున్నాం సార్? సో ఇంకొక విషయం కూడా చెబుతున్నాను సార్, ఈ రోజు వచ్చి చెప్పారంటున్నారు, ఎస్ వెల్ అండ్ గుడ్. ఆ రోజు ఏమైంది? నరేంద్ర మోడీ గారి గలం ధర్మేంద్ర ప్రధాన్ అడగండి, మీ పార్టీ స్టాండ్ ఏంటో తెలియకుండా మీరు మాట్లాడేస్తున్నారు నరేంద్ర మోడీ గారి విషయం. సార్ నేను ఓపెన్ గా సార్ నేను అందుకే కదా సార్ నేను వెరీ క్లియర్ గా చెప్పాను, నేను పార్టీ అధికార ప్రతినిధిగా కాకుండా ఒక రాష్ట్ర పౌరుడిగా, ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను సార్. మా పిల్లలు కూడా ఈరోజు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. నా తమ్ముడు కూడా తెలంగాణ గ్రూప్ 1 కొట్టాడు సార్. వాడు తెలంగాణలో పేపర్ లీకేజ్ తోటి ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడంతో వాడు పడ్డ ప్రెజర్ నేను చూశాను. లిటరల్లీ వాడు సూసైడ్ కమిట్ అవ్వడం కూడా నేను చూశాను. సో ఎన్ని సంవత్సరాలు కూర్చొని చదివి. సో ఇలాంటి విద్యార్థుల భవిష్యత్తు ఏ ప్రభుత్వమైనా ఆడుకోకూడదు సార్. రైటా రాంగ్ అనేది విఘ్నులైన మీకే వదిలేస్తున్నాను సార్ దాన్ని. సో ఇంకోటి, విద్యార్థుల యొక్క ప్రొటెస్ట్ అనేది కూడా విద్యార్థుల ప్రొటెస్ట్ లాగే ఉంటే ఈ ప్రొటెస్ట్ బాగుండేది. కానీ దాంట్లో హిందూ మత వ్యతిరేక శక్తులు, దాంట్లో దేశ విచ్ఛిన్నకర శక్తులు, దాంట్లో ఆర్టికల్ 370ని వ్యతిరేకించే శక్తులు, దాంట్లో ఖలిస్తాన్ వేర్పాటవాదులు, దాంట్లో
ఇక బంగ్లాదేశ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా ఆ ఉద్యమాన్ని పక్కదారి పట్టించి ఆ ఉద్యమం మీద కూడా ప్రజలకి ఏహభావం వచ్చేలా చేసేది సార్. విద్యార్థుల ఉద్యమం కాస్త దేశ విచ్ఛిన్నకర శక్తుల్లోకి వెళ్ళిపోయింది అనేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం సార్. రైట్. బాబు పాలూరు గారు, ఈ పంచదార్ల మైనింగ్ ఏంటండి? దాని మీద డిప్యూటీ సీఎం గారు ఉక్కుపాదం మోపారు. ఆ మోపక ముందర ఏంటంటే వీళ్ళు వెళ్ళి ధర్నా చేశారట, పంచదార్ల పవిత్ర క్షేత్రం ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని. ఎందుకని ఆ స్టవ్ అంటే ఒక్కసారిగా ఈ అంశం మీద ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకు రెస్పాండ్ అయ్యారు? ఎందుకని ఆయన ప్రతి అంశంలోనూ ఆయన ఎందుకు లాగుతున్నారు వీళ్ళందరూ, ఈ వైసీపీ వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు నామస్మరణ లేకపోతే వైసీపీకి అసలు మనుగడే ఉండదని వాళ్ళ ఫీలింగ్ అండి. మీరు చూస్తున్న విజువల్ ఉంది కదా, అదే పంచదార్ల క్షేత్రం. మీరు అవును సార్, అంటే ఆ విజువల్ ఇప్పుడు కాదులేండి, 2011 నుంచి వైసీపీ హయాంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఏంటంటే వైసీపీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వాళ్ళు చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే, ప్రజలకు పనికొచ్చేది లేకపోతే సమాజానికి పనికొచ్చే పని ఏదైనా చేశారు అంటే నా పంచదార కార్యక్రమం అని చెప్పాలి. పార్టీని ఖచ్చితంగా నేను ఎప్పుడు ప్రతి డిబేట్ లో చెప్తుంటాను, మీరు ప్రశ్నించండి, మమ్మల్ని నిలదీయండి, తప్పు చేస్తే నిలదీయండి అని చెప్పి అడుగుతాను. నిన్న ఆ ఒక్క మంచి పని చేశారు. కాకపోతే ఆ మంచి పని చేసేటప్పుడు కూడా మీరు కూడా చెప్పుకుంటే తప్పును ఒప్పుకొని మా హయాంలో కూడా ఈ ఎక్స్కవేషన్ జరిగింది. మరి 2019-24 మధ్య ఏమైంది సార్ బాబు గారు? 2019-24 మధ్య వైసీపీ హయాంలో మనం కనుక చూస్తే మరి ఆ టైంలో ఎందుకు రెస్పాండ్ కాలేదు ప్రాపర్గా? లేదండి, అప్పుడు కూడా తవ్వకాలు జరిగినాయి.